సారు నన్ను కొట్టకండి సారు, నన్ను ఇవ్వండి సారు. నేనేం చేసినా సారు? ఎందుకు సారు ఇట్లా కట్టేసిర్రు? సారు సారు ఏం సార్ ఇట్లా చేస్తుర్రు? సారు నన్ను ఇటు చేయరు సారు, నాకేం తెలియదు సారు, నేనేం చేయలేదు సారు. నన్ను ఎందుకు ఇలా కట్టేసారు సారు? నాకు భయంగా ఉంది సారు, జర ఇప్పుడు సారు. భయంగా ఉందా? నువ్వేం చేసావో నీకు తెలీదా? లేదు సార్, నేనేం చేయలే. చిల్లర పనులు దొంగ పనులు మానేసిన, ఇప్పుడు మంచిగా బతుకుతున్నా సారు. అబద్ధాలాడితే తాట తీస్తా. పసికందునెత్తుకుపోయిన కరోడా గాడివి నీలాంటోడు అసలు సమాజంలో తిరగకూడదురా. సార్ సార్ గప్పుడేదో తాగుడికి బానిసై గట్లా చేసినా సార్, కానీ ఇప్పుడు మారిపోయినా సారు. ఝాన్సీ గారు మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్కి రమ్మంటే ఏమన్నారా? మా బిడ్డను మాకిస్తే వస్తామన్నాం సారు. ఇంకేమన్నారా? చెప్పరా, ఇంకేమన్నావు? మాకు పైసలొద్దు, బిడ్డే కావాలన్నాం. మరి తర్వాత 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ ఒప్పుకుంటానన్నావంట కదా? నీకెంత ధైర్యం ఉంటే ఝాన్సీ గారిని 2 కోట్లు అడుగుతావు? అసలు ఏమనుకుంటున్నావురా? లేదు సారు, నేను అడగలే, అదంతా అబద్ధము. నేను చెప్పేది నిజం సారు. ఏంట్రా అబద్ధం? అబ్బా అమ్మా సారు వద్దు సారు, అబ్బా అమ్మా అబ్బా అబ్బా సార్ సార్ వద్దు సార్, అబ్బా అమ్మా అమ్మా సార్ 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 అబ్బా 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 చెప్పరా, దండ పెడతా సార్, వదిలేండి సార్. అబ్బా ఝాన్సీ అబద్ధం చెప్పదు. చెప్పరా, అసలు నీ ప్లాన్ ఏంటి? అందరి ముందు డబ్బులు వద్దని ఝాన్సీ గారిని మాత్రమే డబ్బులు ఎందుకు అడిగావు? చెప్పరా, చెప్పు. అబ్బా అమ్మా సార్ వద్దు సార్, అబ్బా చెప్పు. అమ్మా సార్ 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 అబ్బా చెప్పరా, అబ్బా సార్ చెప్పరా, చెప్పు. వద్దు సార్, కొట్టొద్దు సార్. నిజం చెప్పే వరకు నిన్ను వదలను. చెప్పరా. అమ్మా అమ్మా సారు వద్దు సారు, అబ్బా అమ్మా 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 సార్ సార్ వద్దు సార్. చెప్పరా, అమ్మా చెప్పు. సార్ 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 అమ్మా 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 వద్దు సార్, మీకు దండ పెడతా సార్. అమ్మా అమ్మా చచ్చిపోతా సార్, చెప్పు. వదిలేండి సార్. చెప్పరా. రే ధనుంజయ్, ప్రతి క్షణం ఈ తలనొప్పి నేను భరించలేనురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నాన్న? స్వీటీ ప్రాణాలని ఆ రాజయ్య వాళ్ళు నిలబెడతామంటున్నారు కాబట్టి తనని వాళ్ళకి అప్పగించేద్దాం. వద్దని చెప్తున్నాను కదా సార్. నేను నిన్ను అడగలేదు, కొంచెంసేపు సైలెంట్గా ఉండు. నువ్వు చెప్పురా ధనుంజయ్. మీ ఇష్టం నాన్న, మీరేదనుకుంటే అది. ఏమండి కమలా, నువ్వేం మాట్లాడుకో. నాన్న, ఝాన్సీ కోపంలో ఆ రాజయ్య వాళ్ళని 4 మాటలు అనుండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు స్వీటీని ఇవ్వమని అడిగారని మనం ఇచ్చేయడం కరెక్ట్ కాదేమో నాన్న. ఇవ్వకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకోమంటున్నారు కదా. అసలు నువ్వు ఆ రోజు మౌనంగా ఉంటే ఇదంతా జరిగేదే కాదు ఝాన్సీ. అందుకే కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. చూడు ఇప్పుడేం జరిగిందో.
మనమే వాళ్ళ చేతుల్లో స్వీటీని పెట్టాల్సి వస్తుంది. ఆ అవసరం లేదు సార్. ఎందుకు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఝాన్సీ? స్వీటీ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ముందు మనం తన ప్రాణాలు దక్కించుకోవాలి గాని ఇలా నీతోనే ఉండాలనుకుని తన ప్రాణాల మీదకి తీసుకురావడం మూర్ఖత్వం అవుతుంది. అది కాదు మేడం. ఆ రాజయ్య ఒక దుర్మార్గుడు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. చూస్తూ చూస్తూ అలాంటి వాడి చేతుల్లో స్వీటీని పెట్టలేను. అంటే నీ దృష్టిలో ప్రాణం పోయడం కూడా దుర్మార్గమా? కాదు సార్, కానీ ఆ రాజయ్య స్వీటీ ట్రీట్మెంట్ ని అడ్డం పెట్టుకుని నాతో బేరాలాడుతున్నాడు. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? అవును సార్, వాడికి 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటాడంట. అంతేకాకుండా స్వీటీ కూడా వాళ్ళకి అక్కర్లేదట. నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం. బావగారు పని కట్టుకుని మరి ఇంటికెళ్ళి డబ్బిస్తానంటే వద్దున్నవాడు ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి? అందరి ముందు వాడు మంచిగా నటిస్తున్నాడు. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. అందుకే స్వీటీని ఇవ్వద్దు అంటున్నాను. అసలు డౌట్ పడాల్సింది వాడి మీద కాదు, నీ మీద. సార్, నువ్వేం చెప్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేసినట్టు ఒకటి తర్వాత ఒకటి రివీల్ చేస్తున్నావు. అసలు నువ్వు చెప్పేది నమ్మశక్యంగా ఉందా? ముందేమో అసలు ట్రీట్మెంట్కే ఒప్పుకోలేదు అన్నావు, తర్వాత ఏమో ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు కానీ స్వీటీని వాళ్ళకి ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు అన్నావు. ఇప్పుడేమో వాళ్ళకి స్వీటీ వద్దు 2 కోట్లు ఇస్తే చాలు అన్నారని అంటున్నావు. నేను చెప్పింది నిజం సార్. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీని వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ మీరు కాదంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. అంతేకాని స్వీటీని మాత్రం వదులుకోను. సారు, సారు, అయ్యా సారు, అయ్యా అయ్యా మాకేం తెలియదయ్యా. మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. నా పెరిమిటిది. ఏయ్ ముందు ఏడు పాపు, మీ వల్ల ఆల్రెడీ ఇంటిల్లి పాది ఏడుస్తూనే ఉన్నాం. చిచ్చి, ఏమిటో నా బ్రతికి ఇలా అయిపోయింది. అయినా డైరెక్ట్గా ఇంట్లోకి రావటమేనా? ఇదేమన్నా మీ బంధువులు ఇల్లు అనుకున్నావా? అది కదయ్యా, పోలీసులు నా పెరిమిటిని పట్టుకుపోయిండ్రు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ కూడా లేడు. నాకేం చేయాలో తెలియక ఇట్లొచ్చినా సారు. వాడేం దొంగ పని చేశాడో అందుకే పోలీసులు పట్టుకెళ్ళి ఉంటారు. లే అయ్యా, నా పెరిమిటి ఇప్పుడు గసటి పనులు చేయట్లేదు. మీ గౌతమ్ బాబే తోలుకుని రమ్మన్నారట. ఏందయ్యా గిది, మీరు చాలా పెద్ద మనుషులు, బాగా చదువుకున్నోళ్ళు. గిట్లా మా మీద కక్ష ఎందుకు కడుతుండ్రు? నా బిడ్డ నాకు కాకుండా చేస్తుండ్రు. ఇప్పుడు నా మొగుడిని కూడా నాకు కాకుండా చేస్తారా? అసలు నేనేం పాపం చేశానయ్యా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండ్రు? అన్యాయం చేస్తున్నావా? ఏంట్రా ఇది? ఇంకే ఉంది డాడ్, ఈ ఝాన్సీ గారు గౌతమ్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పినట్టుంది. వాడు నిజ నిజాలు తెలుసుకోకుండా రెచ్చిపోయి రాజయ్యని తీసుకురమ్మనుంటాడు. ఎవరికీ తెలియకుండా 2 కోట్లు అడిగితే సైలెంట్ గా ఉండమంటావా? గదేం లేదయ్యా, నా పెరిమిటి పైసలు కాసుపడేటోడు కాదు.
వాడిప్పుడు మారిపోయిండయ్యా. లేదు శ్రీవల్లి, మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. లే మేడం, ఇంకో తాప గట్ల అనుకుండ్రి. ఆడు మా కోసం సావనికి కూడా వెనకాడలేదు. అదంతా అబద్ధం. తను నటిస్తున్నాడు. మేడము, గిసంటి ముచ్చట్లు చెప్పొద్దు మేడము. మీరే కావాలని నా మొగుడిని గిట్ల చేసిండ్రు కదా. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా. నా పెరిమిటిని ఇడిపించండి అయ్యా. మమ్మల్ని కష్టపెడితే మీకు పాపం తగులుతుందయ్యా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే ఇంట్లో ఎవరు ప్రశాంతంగా లేరు, ఇంకా నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా? రైతనా, గౌతమ్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టు. నిజం చెప్పు. అసలు ఈ ప్లాన్ ఏంటి? చెప్పు. సార్ కొట్టొద్దు సార్, నేను ఏ పైసలు అడగలేదు సార్. హలో నాన్న, మాట్లాడండి. రే గౌతమ్, ఎక్కడున్నావు? స్టేషన్లో ఉన్నాను తాతయ్య. ఏమైంది? నువ్వు చేసే ఘనకార్యాల వల్ల మా పరువు పోతుంది. నేనేం చేశాను తాతయ్య? నువ్వు రాజయ్యని కస్టడీలోకి తీసుకున్నావా? మీకెవరు చెప్పారు? వాణ్ణి కస్టడీలోకి తీసుకున్నావా లేదా? ముందు చెప్పు. తీసుకున్నాను తాతయ్య. సార్ 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 నన్ను కొట్టకండి సార్. నేను పైసలు అడగలేదు సార్. నా పిల్లల మీద ఉంటు సార్, నా భార్య మీద ఉంటు సార్. నన్ను కొట్టకండి సార్. సార్ 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 నన్ను కొట్టకండి సార్. వద్దు సార్, చచ్చిపోతా సార్. వద్దు సార్. అబ్బా అయ్యా అయ్యా, నా పెరిమిటిని కొట్టొద్దని చెప్పండి అయ్యా. అనయ్య, ఫోన్ లేవు. రే గౌతమ్, వాణ్ణెందుకు కొడుతున్నావు? అసలు ఏ బేసిస్ మీద కస్టడీలోకి తీసుకున్నావు? వీడు ఝాన్సీ గారిని 2 కోట్లు అడిగాడంట. తను చెప్తే నమ్మేస్తావా? అడిగాడని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? లేదు. పోనీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? చేయలేదు. ప్రూఫ్ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఎందుకు కొడుతున్నావు? ఝాన్సీ గారు చెప్పారనే కదా అప్పుడు ఆ రావణ్ణి అరెస్ట్ చేశావు. ఏమైంది? సస్పెండ్ అయ్యి ఇంటి పరువు బజార్న పడింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో సమస్య తెచ్చి పెడుతున్నావా? అసలు నువ్వేంట్రా? ఝాన్సీ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తావా? అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడుకో. వెంటనే ఆ రాజేని వదిలే, లేదంటే ఇన్నోసెంట్ పర్సన్ ని అరెస్ట్ చేశావని నీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అత్తయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. గౌతమ్, ఎలా రేయ్, ముందు మేం చెప్పేది విను. ఆ రాజయ్య భార్య మన ఇంటికి వచ్చి ఏడుస్తుంది, ఏదేదో మాట్లాడేస్తుంది. మాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వు ఇప్పుడు వాడిని వదిలేకపోతే నాతో సహా ఇంటిల్లిపాది స్టేషన్కి రావాల్సి వస్తుంది. వద్దు తాతయ్య, వద్దు. వదిలేస్తాను. శ్రీవల్లి, రాజయ్యని వదిలేస్తాడు, నువ్వు ఇంటికెళ్ళు. దండాలమ్మా, దండాలయ్యా. నీ కొడుకు ఏం చేశాడో చూసావు కదా. అసలు వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకేం అర్థం కావటం లేదు. ఈ మహాతల్లి వాడిని ఏం మాయ చేసిందో కానీ ఈవిడి గారు ఏం చెబితే అది తూచా తప్పకుండా చేస్తున్నాడు.
ఇంకా చూస్తురేంది సారు, ఇడిసేయరు సారు. వదిలేండి. అబ్బా, అమ్మా, బా, అమ్మా. సార్, ఒళ్ళు మొత్తం ఊనం అయిపోయింది సార్. మా పేదోళ్ళు బతకాలంటే మీకింత చులకనా సార్? మా బతుకులు బాగు చేసుకునికే మారదామనుకుంటే మీరు మారనేరు కదా సార్. అసలు మీరు నన్ను మనిషిగానే చూడట్లే. గతంలో ఏదో తప్పు చేసినానని అబ్బా ఇప్పుడు కూడా అటువంటి పనులు చేస్తాననుకోవద్దు సారు. రై, నీ డ్రామాలు నా దగ్గర కాదు. నువ్వు ఝాన్సీని 2 కోట్లు అడిగిన మాట వాస్తవం. నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావు అనేది కూడా నిజం. మళ్ళీ ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఏ ఫోను లిఫ్ట్ చేయను, ఎవరిని లెక్క చేయను. నీ బెండు తీస్తా. సైలెంట్గా ఇంటికెళ్ళి బుద్ధిగా ఉండు, లేదంటే ఇంతవరకు నేను ఎన్కౌంటర్ చేయలేదు. నా ఎన్కౌంటర్లో పోయే ఫస్ట్ పర్సన్ నువ్వే అవుతావు. శివలి, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా బిడ్డని ఎత్తుకుపోవాలి. అట్నే అయ్యా. నడు నడు. అసలు ఝాన్సీతో ఆ డీల్ పెట్టమని రాజయ్యకి చెప్పింది
త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించకపోతే స్వీటీ ప్రాణాల మీదకి వస్తుంది. నాకు అదే భయంగా ఉందండి. డే బై డే చాలా టెన్షన్ గా ఉంది. ఒక ఆడదానికి బంటి రోజులా ఇలా ఎంగిలి కాఫీ అందిస్తున్నావే, నీకు సిగ్గుగా లేదా? పట్టు పరుపుల మీద పెరిగిన నువ్వు ఎందుకు అలాగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు.